ఫ్రెండ్స్, మొదటిసారి ఈ మ్యాచ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటిది? సో ఖాళీగా ఉన్నటువంటి 40 నుంచి 60 వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంటే దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి నిరుద్యోగులు ఇక్కడ వివిధ మంత్రివర్యులను కలిసి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు కూడా ఈరోజు జరిగినటువంటి మంత్రివర్యుల మీటింగ్లో ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి మనకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి ప్రధానంగా ఇక్కడ చర్చ అయితే రావడం జరిగింది. దీనిపైన మంత్రివర్యులు శ్రీధర్ బాబు కూడా మరి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ మేము చెప్పినట్టుగానే మరి విడుదల చేస్తామనేసి కూడా మరి చెప్తున్నారు. మరి ఒకవేళ జాబ్ క్యాలెండర్ వచ్చినట్లయితే మరి తెలంగాణలో మరి ఎప్పటికీ వరకు రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మరో 6 months వరకు దాకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆర్థిక శాఖ గతంలో ఆమోదించి మరి ఆ నోటిఫికేషన్స్ని కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 22లోనే కొన్ని నోటిఫికేషన్స్ ఆమోదించారనమాట. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎఫ్బిఓ నోటిఫికేషన్స్ అయినా సరే, మిగతా మనకు ఏదైతే డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయం అయినా సరే, తర్వాత ఏఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, తర్వాత మిగతా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఖాళీలను కూడా మరి ఆర్థిక శాఖ ఆమోదించింది. రీసెంట్గా ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఆర్థిక శాఖ ఆమోదించింది. తర్వాత ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ లాంటివి కూడా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ను ఇప్పుడు భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ వచ్చేటటువంటి 6 monthsలో ఏదైతే జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పుడు ప్రధానంగా మంత్రివర్యులు తీసుకొస్తున్నారో, ఏదైతే జాబ్ క్యాలెండర్ మేము భర్తీ చేస్తాము అనేసి అంటున్నారో, ఈ జాబ్ క్యాలెండర్ను వితిన్ మరో 6 monthsలోగా మరి ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి జాబ్ క్యాలెండర్లో మేజర్గా ఏ నోటిఫికేషన్స్ ఇస్తే మంచిది అంటే జాబ్ క్యాలెండర్ అంటే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అంటే మేజర్గా ఇక్కడ వచ్చేసరికి పోలీస్ సంబంధించినటువంటి, అదేవిధంగా డిఎస్సి, తర్వాత గ్రూప్స్ అండ్ మిగతా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటేనే మనం జాబ్ క్యాలెండర్ అని చెప్పుకుంటాం. ఈ సంబంధించినటువంటి ఈ మేజర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ఏదైతే ఉన్నాయో గతంలో 2024 ఆ టైంలో మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ను సంబంధించినటువంటి భర్తీ చేస్తాము జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి దానిపైన చెప్పారు. మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా ఈ జాబ్ క్యాలెండర్ అనేది అమలుకు నోచలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు జరిగినటువంటి మంత్రివర్యుల మీటింగ్లో మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన గురించి చెప్పుకుంటూ వస్తున్నారనమాట. అంటే గతంలో కూడా సీఎం గారు మరి దాదాపు కూడా ఓయూ వేదికగా మరి 40,000కు పైగా అప్రాక్సిమేట్లీ అట్లయితే చూసుకున్నట్లయితే తెలంగాణలో 40 నుంచి 60 వేల వరకు ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఈ యొక్క 60,000కు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి భర్తీ చేస్తారా లేదన్న దానిపైన కూడా చూడాల్సిన పరిస్థితి. మనకు ఏపీ సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ అంశం ఏదైతే ఉన్నదో ఇప్పుడు నడుస్తుందన్నమాట. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ దాదాపుగా 10,000 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు మరో సెకండ్ ఫేజ్లో మరి గ్రూప్ 1 లాంటి, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలనేసి ఏపీ ప్రభుత్వం ఇక్కడ చాలా సర్వంగా పనిచేస్తుందన్నమాట. అంటే ఆ జాబ్ క్యాలెండర్ విషయంలో ఇక తెలంగాణలో దాదాపుగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి అన్ని సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలి అనేసి వివిధ మంత్రివర్యులను కలిసి నిరుద్యోగులు ఇక్కడ కోరడం జరిగింది. గతంలో నుంచే చెప్పుకుంటూ వస్తున్నారనమాట. నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వము చాలా సానుకూలంగా ఉండాలి, నోటిఫికేషన్స్ను 100% మరి ఇక్కడ భర్తీ చేయాలి. ఏదైతే మేము తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఒక ఏడాదిలోనే దాదాపు కూడా ఇక్కడ అన్ని సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేస్తామనేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా ఇక్కడ ఉండాలి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో మంత్రివర్యులు మరి ఇక్కడ శ్రీధర్ బాబు కూడా ఇక్కడ మేము జాబ్ క్యాలెండర్ ఏదైతే హామీ ఇచ్చామో ఈ జాబ్ క్యాలెండర్ను మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దాదాపు కూడా ఇక్కడ 40 నుంచి 50 వేల వరకు పైగా కూడా మరి ఇక్కడ ఖాళీలను భర్తీ చేయబోతున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ బట్టి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనుక చూసుకున్నట్లయితే డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి విషయం అయినా సరే,
తర్వాత మోడల్ స్కూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే ఈ విధంగా చూసుకున్నట్లయితే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అన్నీ సంబంధించినటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. సో ఈ నోటిఫికేషన్స్తో పాటుగా మిగతా సంబంధించినటువంటి మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే అంటున్నామో, సో గతంలో చెప్పుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం కావాల్సినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ రక్షణ సంబంధించినటువంటి విషయంలో సో ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ నోటిఫికేషన్స్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం కూడా అలాగే ఇస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా పోలీస్ సంబంధించినటువంటి నిరుద్యోగులకు కూడా మాకు ఏజ్ అంశం ఏదైతే ఉన్నదో సో పెంచి అవకాశం ఇవ్వాలి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇంకొక ట్రెండింగ్ టాపిక్ ఏంటిదంటే ఇప్పుడు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి విషయం. సో విద్యుత్ శాఖలో మనకు ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా దాదాపుగా 5,000కు పైగా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయాలి అనేసి కూడా ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ జేఎల్ఎం సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనండి. సో జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా దాదాపు కూడా అన్ని ఖాళీలను భర్తీ చేయాలి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈరోజు నిరుద్యోగులు చెప్పడం జరుగుతుంది. సో గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్న నోటిఫికేషన్స్ విషయంలో సో తెలంగాణ ప్రభుత్వము ఏ క్షణంలో అయినా సరే సో ఈ ముందడుగు వేసే అవకాశం ఉన్నది కాబట్టి సో మీరు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో జాబ్ క్యాలెండర్ విషయంలో మంత్రివర్యులు కూడా మరి దీనిపైన స్పష్టంగా ఉన్నారు కాబట్టి ఏ క్షణంలో నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం కూడా ఉన్నది. సో కాబట్టి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ పరిస్థితి మరో 6 నెలల్లో నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.